మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మృతులు హిడ్మా భార్య రాజక్క, టెక్ శంకర్, దేవే, సురేష్, నారాయణ మృతదేహాలకి ఏరియా ఆసుపత్రిలో మరి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. మార్చరీ పరిసర ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మృతి చెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఎవరైనా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారా అనే దానిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి అందిస్తారు. అటవీ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఈ రోజు ఉదయం ఏదైతే టైగర్ జోన్‌కి దగ్గరలో అయితే ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కి సంబంధించి ఇప్పటికే 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే ఇప్పటికే డీజీ ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక బలగాలను అయితే ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఏదైతే ఏరియా హాస్పిటల్‌కి సంబంధించి ఏరియా హాస్పిటల్‌లో అయితే వీరి మృతదేహాలకి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ప్రత్యేక బృందాలను ఇక్కడ ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి ఈ ఎన్‌కౌంటర్‌లో ఎవరైతే మావోయిస్టుల్లో అగ్రనేతగా ఉన్నారో హిడ్మాకి సంబంధించి మావోయిస్టులు మృతి చెందినట్లుగా అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటికే డీజీ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిడ్మా ఇప్పటికే ₹1,00,00,000 వరకు రివార్డ్ అమౌంట్ కూడా ఉన్నట్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనేక రాష్ట్రాల్లో అయితే హిడ్మా ఈ మావోయిస్ట్ కార్యకలాపాలకి అటుపక్కన ఛత్తీస్‌గఢ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో కూడా మావోయిస్ట్ కార్యకలాపాలకి ఆయనే సూత్రధారిగా ఉన్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు పక్కా సమాచారంతోటి స్పెషల్ గ్రే హౌండ్స్ ఏది ఏఎస్ఆర్‌కి సంబంధించిన స్పెషల్ ప్రత్యేక బలగాలు ఏదైతే కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఒకరికొకరు ఎదురుపడడం, మావోయిస్టులపై కాల్పులు జరపడంతోటైతే 6 మృతి చెందినట్టుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వద్ద మనం ఉన్నాం. ఏరియా ఆసుపత్రికి సంబంధించి ఇక్కడికి ఆ మృతదేహాలను కూడా తీసుకొచ్చారు. 6 మృతదేహాలను కూడా తీసుకొచ్చారు. అయితే హెడ్మాతో పాటు అతని భార్య రాజక్క కూడా మరణించినట్లుగా కూడా పోలీసులు ధృవీకరించారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే 15 రోజుల నుంచి కూడా వారి కార్యకలాపాలపై దృష్టి సారించిన పోలీసులు ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5:30 సమయం నుంచి కూడా అడవిలోకి వెళ్లారు. అయితే 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతం మధ్యన అయితే పూర్తిగా అయితే కాల్పులు జరిపినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాల్పులు సుమారుగా అరగంట సేపు వరకు కూడా కాల్పులు జరిగాయంటూ కూడా చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ బాడీలకి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే హిడ్మా చనిపోయినట్లుగా అఫీషియల్ గా ప్రకటించడంతోటి అతనితో పాటు ఉన్న మావోయిస్టులు మరికొంతమంది అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడడం, కూంబింగ్ ఇంకా కొనసాగుతుందంటూ కూడా డీజీ చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఇదే ఈ మార్సిడీలో అయితే ఈ హిడ్మాతో పాటు అతని భార్య, అలాగే ఇంకొక నలుగురు మావోయిస్టులకి సంబంధించిన పోస్ట్ మార్టం కార్యక్రమం అయితే ఇక్కడ మార్సిడీలో ఇప్పుడు జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి ఎవరు కూడా ఇంకా చనిపోయిన మావోయిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆసుపత్రి వద్దకి చేరుకోలేదు. అయితే మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం అయితే నిర్వహించనున్నారు. అయితే పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి గాని, ఈ చుట్టుపక్కల ప్రాంతం వద్దకు కూడా ఎవరు కూడా రాకుండా ప్రత్యేక బలగాలను ఇక్కడికి మోహరించారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బోర్డర్స్ మొత్తం అంతా కూడా స్ట్రిక్ట్ గా అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన ఒడిస్సాతో పాటు ఇటు పక్కన ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే బోర్డర్స్ కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా తప్పించుకున్న మావోయిస్టులు బయటికి వెళ్లకుండా అయితే పూర్తిగా అయితే ఇప్పటికే పోలీసులు పకడ్బందీగా అయితే ప్లాన్ చేశారు. అదే చూసుకున్నట్లయితే ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం ఎవరైతే హిడ్మాకి సంబంధించి అతనితో పాటు అనుచరగణం ఎవరైతే ఉన్నారో ఆరుగురికి సంబంధించిన పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో అయితే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఇంకా హాజరు కాలేదు. వారు హాజరైన తర్వాత వారు ఏమంటారో, అసలు ఎలాంటి ఇప్పటికే హిడ్మా పైన 100కి పైగా కేసులు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ₹1,00,00,000 దాకా రివార్డ్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే తెలియజేసినట్లుగా అయితే చెప్తున్నారు. అయితే ఎవరు వస్తారు, ఎవరు రారని మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్.